ఇది నిజంలో ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. ఇరాన్తో ఘర్షణల సమయంలో ఆ దేశ అత్యున్నత నేత అయతోల్లా అలీ ఖమేనీని హత్య చేసేందుకు తీవ్రంగా గాలించామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు. కానీ తమకు సరైన అవకాశం లభించకపోవడంతో అందులో విఫలమైనట్టు వెల్లడించారు. ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో తాము హత్యా ప్రణాళికను రద్దు చేసుకున్నామని వెల్లడించారు. ఆయన తమకు అందుబాటులోకి వస్తే ఆయన్ను బయటకు తెచ్చేవాళ్లమని, అందుకోసం తీవ్రంగా గాలించామని కాట్జ్ తెలిపారు. కాట్జ్ ప్రకటనతో టెహ్రాన్ నాయకత్వాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్టు తొలిసారి అధికారిక ధృవీకరణ వచ్చినట్టయింది. ఐడిఎఫ్ దళాలు, ఇంటెలిజెన్స్ సంస్థలు గతంలో ఇరాన్ అణు సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ ఇప్పుడు తొలిసారి ఉన్నత స్థాయి నాయకుడిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్టు తేలింది. హెజ్బొల్లా అధినేత నస్రుల్లా వల్లే సుదీర్ఘ కాలం బంకర్లోనే ఉండాలని తాము ఖమేనీకి సూచిస్తున్నామని చెప్పారు. అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ట్రంప్ సర్కార్ సోషల్ వెయిటింగ్ పేరుతో కఠిన పరీక్షలు పెడుతోంది. జారీ చేసే ప్రతి వీసాను జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయంగా తాము పరిగణిస్తున్నట్టు అమెరికా స్పష్టం చేస్తోంది. ఇక నుంచి DS-160 ఫామ్లో దరఖాస్తుదారులు గత 5 ఏళ్లలో వారు వినియోగించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్, యూజర్ నేమ్స్, హ్యాండిల్స్ ను ఖచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఉన్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా సరైనదే అని అభ్యర్థి ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఇవ్వకపోతే దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. భవిష్యత్తులో అమెరికా వీసాలను పొందే అవకాశం కూడా చేజారిపోవచ్చు. FMJ కేటగిరీస్ కు చెందిన నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు దరఖాస్తు చేసే వారి కోసం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ మేరకు కొత్త వీసా స్క్రీనింగ్ నిబంధనలతో X ద్వారా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విద్యార్థులతో పాటు అమెరికా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకునే వారంతా సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని పబ్లిక్ మోడ్ లో పెట్టుకోవాలని అమెరికా ఎంబసీ సూచించింది. DS-160 ఫామ్ లో పొందుపరిచిన సమాచారం ప్రకారం దరఖాస్తుదారుల ప్రొఫైల్స్ ని తాము పరిశీలిస్తామని తెలిపింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ భారతీయ పౌరుల చట్టబద్ధమైన ప్రయోజనాలు కాపాడటానికి అమెరికాతో చర్చలు కొనసాగిస్తామని చెప్పారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. డ్రాగన్ దేశం సరిహద్దులతో పాటు ఇతర అంశాల్లో ఎప్పుడూ ఇండియాపై కుట్ర చేస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల అరుదైన లోహాల ఎగుమతులను భారత్కు నిలిపివేసి షాక్ ఇచ్చింది చైనా. ఈ ఆంక్షలు భారత్తో పాటు ప్రపంచ దేశాలను కూడా ప్రభావితం చేయనున్నాయి. రీసెంట్ గా ఆ దేశం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు ప్రత్యేక ఎరువుల దిగుమతిని నిలిపివేసింది. గత 2 నెలలుగా ఈ నిలిపివేత కొనసాగుతోంది. ప్రత్యేక ఎరువుల వల్ల పండ్లు, కూరగాయలు, ఇతర పంటల దిగుబడి పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే దేశాల్లో చైనా కీలకంగా ఉంది. ఈ క్రమంలోనే ఎరువుల నిలిపివేత నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఈసారి భారత్కు ప్రత్యేక ఎరువులు నిలిపివేసి ఇతర దేశాలకు మాత్రం సరఫరా చేస్తూనే ఉంది. దాంతో చైనా వ్యవహారంపై చర్చ మొదలైంది. కాగా భారత్ తన అవసరాల కోసం దాదాపు 80% ఎరువులను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. గత 4 నుండి 5 సంవత్సరాలుగా చైనా ప్రత్యేక ఎరువుల సరఫరాను భారత్కు తగ్గిస్తూ వస్తోంది. రీసెంట్ గా ప్రత్యేక ఎరువుల దిగుమతిని పూర్తిగా నిలిపివేసింది. ఈ విషయాలను సోల్యుబుల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తెలిపింది. పాకిస్తాన్లో బాలలపై పెద్ద ఎత్తున అఘాయిత్యాలు, నేరాలు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి పి. హరీష్ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. పాక్ ప్రోద్బలంతో పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రపంచం మర్చిపోలేదని అన్నారు. వీటన్నిటి నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికి పాక్ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. బాలలపై నేరాలను అరికట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చా కార్యక్రమం జరిగింది. పాకిస్తాన్లో పాఠశాలలపై, ప్రధానంగా బాలికల పాఠశాలలపై, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని, పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో అరాచకం రాజ్యమేలుతోందని హరీష్ అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ సైతం ఈ విషయం వెల్లడించినట్టు గుర్తు చేశారు. పాక్ ప్రభుత్వం ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, సొంత దేశాన్ని చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉగ్రవాదులను ఎగదోయడం మానుకోకపోతే పాకిస్తాన్ మరింత నష్టపోవడం ఖాయమని తేల్చి చెప్పారు.